హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. చాలా రోజులు అయిపోయింది కదా ఫ్రెండ్స్ వీడియో వచ్చి. అయితే ఇదిగోండి, ఇప్పుడు మీకు ఇది చూపించేది నువ్వుల పప్పు అండి. ఆ, మా దగ్గర బాగా నువ్వుల పప్పు మంచిగా దొరుకుతుందనమాట షాప్లో. అంటే పొట్టు తీసేసింది పప్పు అనమాట, నువ్వుల పప్పు. అది హాఫ్ కిలో ప్యాకెట్ అనమాట. హాఫ్ కిలో ప్యాకెట్ నేను ఆమ్, ఇట్లా వేయించేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మూకుడు పెట్టేసుకున్నాం, స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టేసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత చూసారా, ఇలా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఒక పళ్ళెంలో పోసేసుకుని శుభ్రంగా ఆరబెట్టేసుకోండి. వేడి తగ్గేంత వరకు కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఈ చల్లారిన దానికి ఇప్పుడు మనం ఇది మిక్సీలో వేసుకోవాలి. దీనికి కావాల్సిన బెల్లం తీసుకుందాము. ఇప్పుడు ఇది నేను చేసేది నువ్వుల లడ్డూలండి. కాల్షియం ఐరన్తో కూడిన నువ్వుల లడ్డూలు అనమాట. దీనికి 2 పదార్థాలు ఉంటే సరిపోతుంది. నువ్వులు, కావాల్సింది బెల్లం. ఎక్కువ పదార్థాలు కూడా లేవు. వీటితోటే మంచి బలమైన బలవర్ధకమైన లడ్డూలు చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి రోజు ఒక్క లడ్డు ఇవ్వండి, చాలా బాగుంటుంది. బోన్స్ గట్టిగా ఉంటాయన్నమాట. పిల్లలు పెద్దలు అందరూ కూడా తినచ్చు. అయితే ఇది నాకు ఎన్ని కప్పులు ఉన్నాయో కొలుచుకుంటున్నాను. మన బెల్లం కావాలి కదండి, దానికి తగినంత బెల్లం కావాలి కాబట్టి ఈ పప్పు ఎంత ఉందో చూసుకుని దానికి తగినట్టు బెల్లం తీసుకుందాము. ఇది 3 కప్పుల 3 కప్పుల నువ్వుల పప్పు అయింది. మెజరింగ్ కప్ ఉంది కదా, మీరు ఏ కప్ అయినా తీసుకోండి, ఏ గ్లాస్ అయినా తీసుకోండి. దాంతో ఒక 3 గ్లాసుల నువ్వుపప్పు ఉంది అంటే కనుక 1.25 బెల్లం తీసుకోండి. ఇలా అనమాట. అంటే మీరు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అంటే 2 వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇది మాత్రం కరెక్ట్గా సరిపోయింది. 1.25, 3 కప్పులకి 1.25 బెల్లం తీసుకున్నాను. ఈ నువ్వుపప్పు ఏంటంటే కమ్మగా వేగిన పప్పుని ఇలా మిక్సీలో వేసేసుకుని పొడి చేసుకోవాలన్నమాట. ఇలా చూసారా, పౌడర్లా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత బెల్లం కొలిచి పెట్టుకున్నాం కదా, అది కొద్ది కొద్దిగా దీంట్లో వేసేసుకుని మిక్సీలో పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం ఎక్కువసేపు మిక్సీ వేసారనుకోండి, కొంచెం ముద్ద అయినట్టు అయ్యి చక్కగా వండ చేసుకోవడానికి వస్తుంది. నీళ్ళ చుక్కలు కానీ నెయ్యి కానీ ఏది వేయాల్సిన అవసరం లేదండి. ఇలా మనం మిక్సీ పట్టుకోవడంలోనే ఉంటుందన్నమాట. మామూలు మీరు కొంచెం పప్పులాగా ఉంచేసుకున్నారనుకోండి, వండ సరిగా అవ్వదు. అప్పుడు నెయ్యి కానీ కొంచెం నీళ్ళ చుక్క కానీ జల్లుకొని వండ చేసుకుంటారు. నీళ్ళ చుక్కలు జల్లుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు. అసలు ఇలా ఏది లేకుండా వేసారే అనుకోండి, చేసుకున్నారే అనుకోండి, చక్కగా ఒక 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది నేను ఎప్పుడు చేశాను అనుకుంటున్నారు? ఇది చేసి కూడా చాలా రోజులైంది. ఈ వీడియో కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. నాకు కుదరట్లేదు. చాలా పని ఒత్తిడి వల్ల కుదరట్లేదు. అందులోనూ కాశీ వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయండి. అందుకని ఇది లేట్ అయిందనమాట. కాశీ వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందు రోజు ఇది చేసి పట్టుకెళ్ళాను. 15 రోజులు హ్యాపీగా తినచ్చండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. పాకం పట్టుకుని చేసుకోవచ్చు, పాకం లేకుండా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. మినప సున్నుండల్లాగా ఉంటాయంటే నమ్మండి, నిజంగా చాలా చాలా రుచిగా ఉంటాయన్నమాట. ఇలా చక్కగా మొత్తం నూపప్పు మిక్సీలో వేసుకున్న తర్వాత నలిగిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోండి. అప్పుడే చక్కగా నలుగుతుందనమాట. పప్పు లేకుండా చక్కగా మెత్తగా నలుగుతుంది. నలిగింది ఇలా అంతా వేసుకుని ఉండలు చిదిపేసేసుకుని ముద్దలా ఉంటుంది కదా, అవన్నీ శుభ్రంగా కలిపేసేసుకుని ఇలా ఉండలు చేసేసుకుని పెట్టేసుకోండి. చక్కగా ఇలా ఉండలు చేసుకుని పెట్టుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు ఒకటికి 2, 3 తినేస్తారండి. మనం కూడా తింటాం, పెద్దవాళ్ళు కూడా తింటాం, వదిలిపెట్టడం. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. దీంట్లో వేసింది ఏంటి, నువ్వుపప్పు బెల్లమే కదండి, ఇంతకు మించి ఇంకేం వేయలేదు. అయితే నేను చేయడానికి నాకు టైం లేక ఇది మా వారికి అప్పచెప్పాను. మా వారు నాకు కొంచెం హెల్ప్ చేశారు. అంటే కాశీ వెళ్ళే రోజు అంతా హడావుడిగా ఉందండి. ఇంకా చాలా చాలా చేయాల్సి వచ్చింది. అవన్నీ చేసిన మీద నేను ఒకటి చేస్తుంటే మా వారికి కొన్ని వంటలు చేయమని చెప్తే ఆయన కొన్ని చేసి ఇచ్చారనమాట. ఇలా షేరింగ్ చేసుకున్నాం పనంతాను. ఎలా ఉంది, నచ్చిందా మీకు ఈ నువ్వు ఉండలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్లో తెలియజేయండి. నచ్చితే కనుక మీరు కూడా చేసుకుని ఇలాగే ఎలా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి, సరేనా? ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. ఒక చిన్న వీడియో నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంతే. ఇది కాశీ వెళ్ళే ముందు చేసిన
వీడియో అనమాట. ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఆ, ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు రావాలనే ఉంది. నాకు కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత మనం మళ్ళీ అన్నీ చేసుకుందాము యథాప్రకారం. ఓకేనా? ఉంటాను. బాయ్ బాయ్. సర్వేదన సుఖనో భవంతు.